शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये गजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तम् उपास्महे वागीशाद्यः सुमनसः सर्वार्थानाम् उपक्रमेऽन्नत्वा कृतकृत्याश्वस्तन्नमामि गजाननम् शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदा अस्माकं सन्निधिं क्रियात् गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। ओं नमः पाणिनिकाच्यायन पतञ्जलिभ्यः शब्दविद्या सम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो मुनिभ्यो गुरुभ्यः। ఈరోజు కర్మత్వ పరిష్కారము ఉంటుంది. కర్మణి ద్వితీయ అనే సూత్రం చేత తింగాదిభిః అనభిహితే కర్మణి ద్వితీయా స్యాత్ అని చెప్తారు. కారక ప్రకరణలో ఈ విభక్తులన్నీ కూడా అనభిహితే అనే అధికారంలో ఉన్నాయి. అంచేత తింకృత్ తద్ధిత సమాసముల చేత ఆ కారకము చెప్పబడకపోతే తింగాదిభిః అనభిహితే కర్మణి ద్వితీయా స్యాత్. అలాగే తింగాదిభిః అనభిహితే కర్తరి తృతీయా స్యాత్. ఆ విధంగా అర్థం తీసుకోవాలి. అక్కడ అనభిహితాధికారంలో ఉండడం చేత మామూలుగా బాలహ పాఠం పఠతి, అక్కడ పఠతి అనే తింగు కర్తని చెబుతుంది. కర్త చెప్పబడ్డాడు కాబట్టి కర్తృవాచకమైన బాల శబ్దం మీద ప్రథమే వస్తుంది. కర్మ చెప్పబడలేదు కాబట్టి అనభిహితే కర్మని ద్వితీయ, కాబట్టి పాఠ శబ్దం మీద ద్వితీయ వచ్చింది అనమాట. అదే కర్మని ప్రయోగంలో బాలేన పాఠ పఠ్యతే అంటాం. అక్కడ పఠ్యతే అనే చోట యక్ పఠ్యతే యా, అది కర్మని చెబుతుంది. కర్మని చెప్పడం చేత కర్మవాచకమైన పాఠ శబ్దము ప్రథమ విభక్తిలోనే ఉంది. పాఠ. కర్త చెప్పబడలేదు కాబట్టి కర్తృవాచకమైన బాల శబ్దం మీద తృతీయ వస్తుంది, బాలేన అని. అలాగా ఈ అనవిహితాధికారంలో ఉండడం వల్ల వీటన్నిటి చేత తింగాదుల చేత కర్మాదులు చెప్పబడకపోతే కర్మణి ద్వితీయ అని ద్వితీయ విభక్తి వస్తుంది. అయితే కర్మ అంటే ఏమిటి అనే దాన్ని ఇప్పుడు దీంట్లో వివరిస్తున్నారు. మనకి ప్రధానంగా కర్తురీప్సితమం కర్మ అని కర్మ సంజ్ఞా సూత్రం ఉన్నది. అక్కడ కౌముదిలో కర్తు క్రియయా ఆప్తుం ఇష్టతమం కారకం కర్మ సంజ్ఞం స్యాత్ అని ఉంటుంది. కర్తు క్రియ అంటే కర్తృనిష్టమైన క్రియ. ఆ క్రియతోటి ఆప్తుం సంబద్ధం ఇష్టం కారకం కర్మ సంజ్ఞం స్యాత్. క్రియతో కర్తృనిష్టమైన క్రియతో సంబద్ధమైనటువంటి కారకము కర్మ సంజ్ఞ కలిగి ఉంటుంది. కర్తృనిష్టమైన క్రియతో సంబంధము అంటే ఆ క్రియ చేత దేన్ని చేద్దామని ఉద్దేశిస్తున్నాడో అదే అనమాట. అది కర్మ సంజ్ఞ కలిగి ఉంటుంది అని చెబుతున్నారు. దాన్ని ఏం చేస్తారంటే కర్తృనిష్ట వ్యాపారజన్య ఫలాశ్రయత్వం కర్మత్వం అని పరిష్కారం చెబుతారు. ఇంకా చాలా రకాలు, దీని నుంచి ముందుకు చాలా పరిష్కారం ఉంటుంది అనుకోండి. సాధారణంగా ఏమిటంటే కర్తృనిష్టమైన వ్యాపారము, మాత తండులం పచతి అన్నాం అనుకోండి. అక్కడ కర్త మాత, ఆమెలో ఉన్నటువంటి పని, ఆమె ఏం చేస్తోంది, వంట చేస్తోంది కాబట్టి పచతి. పచతికి అర్థం ఏం చెబుతారంటే విక్లిత్యనుకూలో వ్యాపార, అంటే విక్లిత్తి అంటే ఉడకడం. ఆ ఉడకడానికి అనుకూలమైన వ్యాపారం అంటే ఏం పనులు చేస్తే అది ఉడుకుతుందో, బియ్యం ఉడుకుతాయో దానికి అనుకూలమైన వ్యాపారాన్ని పచతి అంటారు. దీంట్లో ఫలం ఏమిటి అంటే విక్లిత్తి అనేది. ఆ విక్లిత్తికి ఆశ్రయమైనటువంటిది తండులం. కాబట్టి తండులానికి కర్మత్వము కర్మణి ద్వితీయ విభక్తి వస్తుంది అనమాట. అది సాధారణంగా
మనము కర్మ లక్షణాన్ని ఆ విధంగా చెప్తారు. కర్తృనిష్ట వ్యాపారజన్య ఫలాశ్రయత్వం అని. ఈసారి చూడండి. తత్ర కర్మణి ద్వితీయా ఇది సూత్రం. తత్ర కర్మత్వం వ్యాకరణ శాస్త్ర బోధిత కర్మ సంజ్ఞకత్వం. కర్మత్వం అంటే ఏదో లోక వ్యవహారంలో, ఏదో కర్మ అంటే పని అనే అర్థంలో లోక వ్యవహారంలో ఉంది. అటువంటి కర్మత్వం ఇక్కడ కాదు. వ్యాకరణ శాస్త్రం చేత కర్మత్వం ఏదైతే చెప్పబడిందో అటువంటి కర్మ సంజ్ఞ కలిగినటువంటి దాన్నే ఇక్కడ కర్మ అంటారు. తత్ర కర్తురీప్సితమం కర్మ ఇది సూత్రబోధితం కర్మత్వం కర్తృగత ప్రకృత ధాత్వర్థ వ్యాపార ప్రయోజ్య వ్యాపార వ్యధికరణ ఫలాశ్రయత్వేన కర్తు ఉద్దేశ్యత్వం. ఓ చెప్పారు సరే, అంత ఆ లక్షణము పరిష్కారము. కర్మత్వం అంటే ఏమిటి అంటే కర్తు ఉద్దేశ్యత్వం. కర్త చేత ఉద్దేశింపబడాలి. కర్త చేత అంటే వంట చేసేవాడు ఏమనుకుంటాడు? బియ్యం ఉడకాలి అనుకుంటాడు. అంతే కదా, ఉడకడమే కదా ప్రధాన పని. అంచేత కర్త చేత ఉద్దేశింపబడినటువంటిది అదేనమాట. అలాగా అయితే ఆ ఉద్దేశ్యత్వం అనేది ఎట్లా ఉంటుంది అనేది ఇక్కడ చెబుతున్నాడు. కర్తృగత ప్రకృత ధాత్వర్థ. ధాత్వర్థము వ్యాపారం. ప్రకృత ధాత్వర్థ వ్యాపార. పచతి అనే ధాతువులో పచ్చని ధాతు. పచతి అనే క్రియలో పచ్చ అనేది ధాతు. దానికి ఏమిటి అర్థము? ధాతువుకి ఎప్పుడూ కూడా ఫల విశిష్టమైన వ్యాపారము అర్థం. కేవలం క్రియ అని అర్థం కాదు. ఫల విశిష్టమైన వ్యాపారం అంటే ఆ వ్యాపారం వల్ల కలిగేటువంటి ఫలితం ఏదైతే ఉందో అది కూడా ధాతువుకే అర్థం. భూషణ సారంలో కౌండభట్టు చెబుతాడు, ఫల వ్యాపారయోర్ధాతు ఆశ్రయేతు తిగస్మృతా ఫలే ప్రధానం వ్యాపార ఆశ్రయస్తు విశేషణం. ఏమిటంటే ఫల వ్యాపారములు ధాతువుకి అర్థములు. దీంట్లో వ్యాపారము ప్రధానమైంది, ఫలము విశేషణము అని చెబుతాడు. కాబట్టి ధాత్వర్థము ఎప్పుడు చెప్పినా ఫల విశిష్టమైన వ్యాపారాన్ని ధాత్వర్థంగా చెప్పాలి. కాబట్టి పచతి అన్నప్పుడు పచధాతువుకి అర్థం ఏమిటి అంటే విక్లిత్యనుకూలో వ్యాపార. తత్ర విక్లిత్తి ఫలం. విక్లిత్యాశ్రయత్వేన తండులస్య కర్మత్వం. ఇప్పుడు చూడండి, కర్తృగత ప్రకృత ధాత్వర్థ వ్యాపారం అంటే కర్తలో ఉన్నటువంటి ప్రకృత ధాతువు అంటే ఏ ధాతువును ప్రయోగిస్తున్నామో ఆ ధాతువు. పచ్చతి ఉపయోగిస్తున్నాము కాబట్టి పచధాతు. ఆ పచధాతువు యొక్క అర్థమైనటువంటి వ్యాపారం, ఆ క్రియ. ఆ క్రియ చేత ప్రయోజ్యము అంటే క్రియాజన్యము అని సాధారణంగా అర్థం. ప్రయోజ్యము అంటే అసలు అర్థం ఏంటంటే జన్యజన్యత్వం. అంటే క్రియాజన్యము తజ్జన్యము కూడా ప్రయోజ్య శబ్దం చేత చెప్పబడుతుంది. ఆ క్రియాజన్యమైనటువంటి వ్యాపార వ్యధికరణ, ఆ క్రియాజన్యమైనది ఏదైతే ఉందో అది వ్యాపారం ఉన్న చోట ఉండకూడదు. వ్యాపార వ్యధికరణమై ఉండాలి. వ్యాపార సమానాధికరణం అయి ఉండకూడదు. మనం ఏదైతే పచధాత్వర్థం వ్యాపారం ఉందో ఆ వ్యాపారం వల్ల జన్యమైంది ఏ విక్లిత్తి అయితే ఉందో ఆ విక్లిత్తి వ్యాపారం ఉన్న చోట ఉండకూడదు. అంటే వ్యాపారమేమో అనుకూల వ్యాపారము ఇక్కడ మాత తల్లి ఉంది. విక్లిత్ అనేది తండులంలో ఉంది, అంతేగాని తల్లిలో లేదు. కాబట్టి వ్యాపార వ్యధికరణం అయిందనమాట. రెండు ఒకచోట ఉంటే వ్యాపార సమానాధికరణం అయిపోతుంది. ఎప్పుడూ కూడా ఫల వ్యాపార వ్యధికరణమే సకర్మకత్వం. సకర్మకత్వము అకర్మకత్వము అని ఎట్లా నిర్ణయిస్తారు అంటే ఫల వ్యాపార వ్యధికరణత్వం సకర్మకత్వం, ఫల వ్యాపార సమానాధికరణత్వం అకర్మకత్వం అన్నమాట. ఆ క్రియ వల్ల కలిగిన ఫలితం ఏదైతే ఉందో ఆ ఫలితము క్రియ ఒక చోట ఉండకూడదు. ఒక చోటే ఉంటే అది అకర్మక ధాతు అవుతుంది.
స్నానం చేస్తున్నాడు అన్నాం, ఆ నీళ్లు పోసుకుంటే శుభ్రపడుతున్నాడు. నీళ్లు పోసుకోవడం అనే క్రియ అతడిలోనే ఉంది, శుభ్రపడడం అనే ప్రయోజనం ఫలితము అతనిలోనే ఉంది. కాబట్టి ఫలితము క్రియ రెండు ఒకే చోట ఉన్నాయి కాబట్టి స్నాతి స్నానం చేస్తున్నాడు అనేది అకర్మక ధాతువు అనమాట. అలాగే చేతే నిద్రిస్తున్నాడు అంటాం. ఈ నిద్రించడం అనే క్రియ ఆ నిద్ర వల్ల కలిగే ఆనందమో సుఖమో విశ్రాంతో అది ఫలితం. ఆ ఫలము కూడా అతనిలోనే ఉంది. ఎవరు నిద్రిస్తున్నాడో అతని యందే ఆ విశ్రాంతి అనే ఫలం ఉందన్నమాట. కాబట్టి ఫలము క్రియ రెండు ఒకచోటే ఉంటే అది అకర్మక ధాతువు అని అంటారు. ఫలము క్రియ వేరు చోట్ల ఉన్నట్టయితే అది సకర్మకము అని అంటారు. ఇప్పుడు కర్మత్వాన్ని చెబుతున్నాడు కాబట్టి సకర్మక ధాతువునే తీసుకుంటారు. అంచేత పచతి అనే ధాతువు తీసుకున్నప్పుడు క్రియ తల్లిలో ఉంది, ఆ క్రియ వల్ల కలిగిన ఫలితము వికృతి ఉడుకుట అనేటువంటి ఫలితము బియ్యంలో ఉంది. అంచేత రెండు వ్యధికరణములయ్యాయి అనమాట. అలా అవ్వాలి అని చెబుతున్నారు ఇక్కడ. కర్తృగత ప్రకృత ధాత్వర్థ వ్యాపార ప్రయోజ్య వ్యాపార వ్యధికరణ. ఆ వ్యాపారానికి సమానాధికరణం కాకూడదు, వ్యధికరణం అయి ఉండాలి. ఆ వ్యధికరణమైన ఫలం ఏదైతే ఉందో ఆ ఫలాశ్రయత్వేన, ఆ ఫలాశ్రయం కర్మ అవుతుంది. ఫలాశ్రయత్వేన కర్తు ఉద్దేశ్యం అంటే ఫలాశ్రయముగా కర్త చేత ఉద్దేశింపబడినది. ఇక్కడ ఫలాశ్రయముగా కర్త చేత ఉద్దేశింపబడినది తండులం. విక్లిత్తి ఉడకాలి, దేన్ని ఉడకాలనుకుంటున్నాడు? గిన్నె ఉడకాలనుకోవట్లేదు కదా, అక్కడున్న బియ్యం ఉడకాలనుకుంటున్నాడు. కాబట్టి ఆ విక్లిత్తి దేనిలో జరగాలనుకుంటున్నాడో అది కర్తు ఉద్దేశ్యత్వం అవుతుందన్నమాట. అంచేత ఫలాశ్రయత్వేన కర్తు ఉద్దేశ్యత్వం కర్మత్వం, కర్మత్వానికి పరిష్కారం అన్నమాట. కర్తృగత ప్రకృతధాత్వర్థ వ్యాపార ప్రయోజ్య వ్యాపార వ్యధికరణ ఫలాశ్రయత్వేన కర్తు ఉద్దేశ్యత్వం. తండులం పచతి ఇత్యాదౌ విక్లిత్యాశ్రయత్వాత్ కర్మత్వం. కాబట్టి ఇక్కడ తండులం పచతి ఏదో పాచకహానో మాతానో ఏదో తీసుకోండి కర్త. మాతా తండులం పచతి అని వాక్యం తీసుకుంటే ఇక్కడ పచితాత్వర్థము విక్లిత్యనుకూలో వ్యాపార. కాబట్టి విక్లిత్తి మనం ఈ లక్షణం ప్రకారం వచ్చినట్టయితే కర్తృగత ప్రకృత ధాతువు పచ్చు, ఆ ధాత్వర్థం, ధాత్వర్థమో వ్యాపారం ఏమిటి? విక్లిత్యనుకూల వ్యాపారం. ఆ వ్యాపారం వల్ల పుట్టినది ప్రయోజ్యం అయినటువంటిది ఏది అంటే విక్లిత్తి. విక్లిత్యనుకూల వ్యాపారం వల్ల కలిగిన ప్రయోజనం ఫలితం ఏమిటంటే విక్లిత్తి. ఆ విక్లిత్తి అనేది వ్యాపార వ్యధికరణం. అంటే వ్యాపారం ఉన్న చోట విక్లిత్తి లేదు కాబట్టి వ్యాపార వ్యధికరణమైన ఫలం విక్లిత్తి. ఆ విక్లిత్తికి ఆశ్రయం తండులం. ఆ విక్లిత్యాశ్రయత్వేన కర్తు ఉద్దేశ్యత్వం. కర్త దాన్ని విక్లిత్యాశ్రయంగా తండులాన్ని ఉద్దేశించాడు కాబట్టి తండులానికి కర్మత్వం వచ్చి కర్మని ద్వితీయాన్ని ద్వితీయ విభక్తి వస్తుంది అనమాట. తండులం పచతి విక్లిత్యాశ్రయత్వాత్ కర్మత్వం, తండులానికి కర్మత్వం వచ్చి ద్వితీయ విభక్తి వచ్చింది. విక్లిత్తి రూప ఫలస్యాపి వ్యపదేశివద్భావేన ఫలాశ్రయత్వాత్ తత్వం. ఇక్కడ ఇంకో చిన్న మాట కూడా చెబుతున్నారు. ఏమిటంటే విక్లిత్యాశ్రయము తండులము కర్మ అన్నారు. అంతేకాక ఆ విక్లిత్తి కూడా కర్మ అవుతుంది. విక్లిత్యాశ్రయము కర్మ లక్షణం ప్రకారం విక్లిత్యాశ్రయమైన తండులం కర్మ అని చెప్పారు. చెప్పి ఆ ఫలం ఏదైతే ఉందో దానికి కూడా కర్మత్వం ఉంటుంది. ఎలాగ మరి కర్మత్వం ఉంటుంది? అది దానికి అదే ఆశ్రయంగా చెప్పాలి. ఇప్పుడు విక్లిత్తికి అంటే ఉడకడానికి బియ్యం ఆశ్రయం కాబట్టి విక్లిత్యాశ్రయత్వేన తండులం కర్మ అవుతుంది. ఇక్కడ విక్లిత్తే ఆశ్రయం కర్మ అవ్వచ్చు, అది కూడా అవుతుంది అని చెప్తున్నారు. ఎలాగంటే వ్యపదేశివద్భావేన, వ్యపదేశివత్ ఏకస్మిన్ అని ఒక పరిభాష ఉన్నది. ఏకస్మిన్ అంటే అసహాయే వ్యపదేశ, విశిష్టో అపదేశ వ్యపదేశ.
విశిష్టమైన వ్యవహారము. విశిష్టమైన వ్యవహారం అంటే దానికి అదే ఆశ్రయంగా చెప్పడం. ఇక్కడ విక్లిత్తి ఏది ఉందో విక్లిత్తినే విక్లిత్ ఆశ్రయంగా కూడా చెప్పడం. అంటే ఇంకొకటి లేనప్పుడు, ఆశ్రయము లేనప్పుడు. అలాగా అసహాయమునందు అంటే ఇక్కడ విక్లిత్తి యందు తదాశ్రయంగా విశిష్టమైన అపదేశం అంటే విశిష్టమైన వ్యవహారము దానితో కూడి ఉన్నది అని చెప్పడం. అంటే విక్లిత్తితో కూడి ఉన్నది అంటే విక్లిత్యాశ్రయము అని చెప్పొచ్చు. అంటే ఫలాన్ని కూడా ఫలాశ్రయంగా అనమాట. అంటే వ్యపదేశివద్భావేన ఫలాశ్రయత్వాత్తు విక్లిత్ కూడా కర్మత్వం వస్తుంది. అందువల్లే అతయేవా తత్సమానాధికరణే స్తోకం పచతి ఇత్యాదౌ కర్మత్వం. స్తోకం పచతి అని ప్రయోగం ఉన్నది. స్తోకం పచతి అంటే ఏంది? కొంచెం వండుతున్నాడు. కొంచెం ఏం వండుతున్నాడు? కొంచెం వండుతున్నాడు అని చెప్పాం. ఈ స్తోకం అనే దానికి ద్వితీయ విభక్తి ఎట్లా వచ్చింది అని ప్రశ్నించారు. ఎలా వచ్చిందిట? అక్కడ పచతికి విక్లిత్యనుకూల వ్యాపారం కాబట్టి ఆ విక్లిత్తికి కూడా కర్మత్వం ఉంది కాబట్టి ఆ విక్లిప్తికి విశేషణం స్తోకం కాబట్టి ఆ స్తోకానికి కూడా ద్వితీయ విభక్తి వచ్చింది. తత్సమానాధికరణీయన అంటే పచతి అనే దాంతో సమానాధికరణ్యం ఇక్కడ విక్లిప్తికి స్తోకానికి. కాబట్టి విక్లిప్తి సమానాధికరణీయన పచధాతువులో విక్లిప్తి చెప్పబడుతుంది. విక్లిప్తి అనుకూల వ్యాపారం అని చెప్తుంది. దాంట్లో విక్లిప్తి కాబట్టి ఆ ఫల సమానాధికరణీయన స్తోకానికి కూడా కర్మత్వం వచ్చి ద్వితీయ విభక్తి వస్తుంది. ఉద్దేశ్యత్వంచ సనాగర్భితం. మనకి లక్షణ పరిష్కారంలో ఏం చెప్పారు? కర్తృద్దేశ్యత్వం కర్మత్వం అని చెప్పారు. ఈ ఉద్దేశ్యత్వం అనే మాట ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అని అడిగారు. అంటే సనాగర్భితం అక్కడ సూత్రంలో ఈప్సితమం ఈప్సిత ఈప్సిత అనేది ఆప్తుం ఇష్ట ఈప్సిత ఆప్లు వ్యాప్తౌ అనే ధాతువు మీద సన్ ప్రత్యయం వచ్చింది. కాబట్టి ఆప్తుం ఇష్ట అంటే సంబద్ధం ఇష్టము అని చెబుతున్నాం. ఆప్తుం ఇచ్చార్థంలో సన్, ఇచ్చార్థంలో సన్ వచ్చింది కాబట్టి కర్తు ఆప్తుమిష్ట. కర్తు అంటే కర్తృనిష్ట క్రియయా. కర్తతో సంబంధం ఎలా ఉంటుంది? కర్తలో ఉన్న క్రియతో సంబంధం ఉంటుంది. కాబట్టి కర్తలో ఉన్న క్రియతో సంబంధానికి ఇష్టమైనది అని చెబుతున్నాం కాబట్టి కర్తృద్దేశ్యం అని తాత్పర్యార్థంగా లభించింది అని చెప్పాడు. అతయేవ కర్మణా యమభిప్రైతి సూత్రే కర్మణా ఇచ్చస్య అభావే కర్మణ ఏవ సంప్రదాన సంజ్ఞ పర్యాయేణ స్యాత్ ఇది ఆపాదితం భాష్యే. అందువల్లే అందువల్లే అంటే ఈ కర్తు ఉద్దేశ్యత్వం ఉండడం వల్ల కర్మత్వం వస్తుంది. ఆ ఉద్దేశ్యత్వం అనేది ఈప్సితమాలో సన్ప్రత్యయం వల్ల లభించింది అన్నాడు. అయితే దానికి ప్రమాణం ఏమిటి అనేది అని చూపిస్తున్నారు. కర్మణాయమభిప్రైతి సంప్రదానం అని సంప్రదాన కారకానికి లక్షణం చెప్పారు. కర్మణా యం అభిప్రైతి అంటే కర్మచేత ఎవరిని ఉద్దేశిస్తున్నాడో, అభిప్రేతం ఎవరిని ఉద్దేశిస్తున్నాడో అతడు సంప్రదానం అవుతాడు. తద్వాచికమైన శబ్దానికి సంప్రదానే చతుర్థి విభక్తి వస్తుంది అని చెప్పారు. అక్కడ ఉదాహరణ విప్రాయగాన్ దదాతి అని ఇస్తారు. ఇక్కడ కర్మణ అంటే గోకర్మణ, ఎం అభిప్రైతి విప్రం అభిప్రైతి. ఈ గోవుని విప్రుడికి ఇద్దాం అనుకుంటున్నాడు. అంచేత కర్తు ఉద్దేశ్యం వచ్చింది. దానక్రియలో ఉద్దిష్టుడు ఎవడు అంటే ఆ అవతల విప్రుడు. అందుచేత ఇక్కడ కర్మచేత ఉద్దిష్టమైనటువంటి కర్మ అంటే కర్మ ద్వారా లేదా కర్మ ఈ గోవుని ఎవరికి ఇవ్వాలని ఎం అభిప్రైతి ఎవరినైతే ఉద్దిష్టుడిగా భావిస్తున్నాడో, ఎవరిని ఉద్దేశించి ఇవ్వాలని అనుకుంటున్నాడో అతడికి సంప్రదానత్వం, విప్రుడికి సంప్రదానత్వం ఉన్నది.
దానికి చతుర్థి విభక్తి విప్రాయ అని వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఆక్షేపం ఏం చేశారంటే కర్తు ఉద్దేశ్యత్వం అన్నారు కదా, కర్తృద్దేశ్యత్వం గోవుకి ఉంటుంది. ఎందుకంటే కర్మ ఏ ఎందుకంటే దేన్ని ఇవ్వాలనుకుంటున్నాడు, గోవుని ఇవ్వాలనుకున్నాడు. దదాతి అనే దానికి త్యాగానుకూలో వ్యాపార అనుకున్నాం. ఈ త్యాగము గోవుని త్యాగం చేయాలనుకున్నాడు కాబట్టి త్యాగానుకూల వ్యాపారం దదాతి అనే దానికి అర్థమైతే తత్ఫలం త్యాగం కాబట్టి ఫలాశ్రయత్వేన గోవుకి కర్మత్వం ఉంది. అంచేత కర్తృద్దేశ్యత్వం గోవుకు ఉంది. గోహ ఉద్దేశ్యత్వం గోవు చేత అభిప్రేతమైంది ఏది అంటే గోవుని ఇవ్వాలి అని ఎవరికి అనుకుంటున్నాడో గోవు చేత అభిప్రేతుడు అతడు, ఆ విప్రుడు అనమాట. అతనికి సంప్రదానత్వం వచ్చింది. ఈ ఉద్దేశ్యత్వాన్ని తీసుకోవడం వల్ల సూత్రంలో కనుక కర్మణ లేకపోతే ఏమవుతుందంటే ఉద్దేశ్యం ఎవరైతే ఉందో వాళ్ళు సంప్రదానం అయిపోతుంది. అటువంటిప్పుడు కర్తృద్దేశ్యం కర్మకు కూడా ఉంటుంది. ముఖ్యంగా కర్తు ఉద్దేశ్యత్వం కర్మకు ఉంటుంది. కర్మకి ఉద్దేశ్యం విప్రుడవుతాడు ఇటువంటి చోట. అంటే కర్మ చేత ఉద్దిష్టుడెవడు అంటే గోవుని ఎవడికి ఇవ్వాలనుకుంటున్నాడు, విప్రుడికి. కాబట్టి కర్మ చేత ఉద్దిష్టుడమో విప్రుడవుతాడు. కర్తకి ఉద్దిష్టుడమో కర్తు ఉద్దేశ్యత్వమేమో గోవుకి ఉంటుంది. కర్తు ఉద్దేశ్యత్వం ఉండడం వల్ల గోవుకి కర్మత్వము, కర్మ ఉద్దిష్టత్వం ఉండడం వల్ల విప్రుడికి సంప్రదానత్వము వచ్చాయి. సూత్రంలో కర్మణ అనే పదం లేకపోతే ఏమైపోతుంది అంటే కర్తృద్దిష్టత్వం అవతల విప్రుడికి ఉంటుంది, యువతల కర్మ గోవుకి ఉంటుంది. ఉండడం వల్ల ఇద్దరికీ కూడా కర్మ సంజ్ఞ వచ్చేస్తుంది, లేదా ఇద్దరికీ సంప్రదాన సంజ్ఞ వచ్చేస్తుంది. కర్మణ ఇత్యస్య అభావే కర్మణ ఏవ సంప్రదాన సంజ్ఞ పర్యాయేణ స్యాత్. కర్మకే పర్యాయేణ సంప్రదాన సంజ్ఞ అంటే పర్యాయంగా అంటే ఒకసారి కర్మ సంజ్ఞ ఒకసారి సంప్రదాన సంజ్ఞ, కర్మకే సంప్రదాన సంజ్ఞ కూడా వస్తుంది. అంచేత పర్యాయంగా రెండు సంజ్ఞలు ఒకేసారి రావడం కుదరదు కాబట్టి ఒకసారి కర్మ సంజ్ఞ ఒకసారి సంప్రదాన సంజ్ఞ వచ్చేస్తుంది. కావలసింది సంప్రదాన సంజ్ఞ బ్రాహ్మణుడికి విప్రుడికి సంప్రదాన సంజ్ఞ రావాలి. కానీ కర్మణ అనే పదం లేకపోయినట్టయితే కర్మకి కూడా సంప్రదాన సంజ్ఞ వస్తుంది. అందుచేత ఏమన్నారంటే సూత్రంలో కర్మణ అని ఉండాలి. కర్మణ కనుక అని ఉన్నట్టయితే కర్మణ ఏమ విప్రైతి అని అంటున్నాడు కాబట్టి కర్మణ యమభిప్రైతి అని అంటున్నాడు కాబట్టి కర్మ చేత అభిప్రేతమైనటువంటి విప్రుడికి సంప్రదాన సంజ్ఞ వస్తుంది, కర్తకి అభిప్రేతమైనటువంటి గోవుకి కర్మ సంజ్ఞ వస్తుంది. కర్మణ ఉండడం వల్ల. కర్మణ లేకపోతే ఏమవుతుంది, కర్తృభి యమభిప్రైతి సంప్రదానం అని అన్నాం అనుకోండి. యమభిప్రైతి అంటే అక్కడ అవిశేషాత్తు అక్కడ ఎవరో చెప్పలేదు కాబట్టి కర్తే, దానం చేసేవాడు కర్తే కాబట్టి క్రియ కర్తలోనే ఉంది కాబట్టి అటువంటిప్పుడు కర్త్రాయమ విప్రైతి అనే అర్థం వచ్చేస్తుంది. కర్త్రాయమ విప్రైతి అనేసరికి ఏమవుతుంది, కర్తృద్దేశ్యమైనటువంటి కర్మ ఏదైతే ఉందో దానికి సంప్రదాన సంజ్ఞ వచ్చేస్తుంది. కాబట్టి గోవుకి సంప్రదాన సంజ్ఞ రాకుండా ఉండాలంటే సూత్రంలో కర్మణ అని ఉండాలి. అప్పుడు ఏమవుతుంది, కర్తృభిప్రేతము గోవు, గవా అభిప్రేతము విప్రుడు. అందువల్ల ఇబ్బంది రాదు, అంటే సంజ్ఞకి క్లాష్ రాదు. కర్తృభిప్రేతం అవడం చేత గోవుకి కర్మత్వం వస్తుంది, కర్మణ అభిప్రేతం అవడం చేత విప్రుడికి సంప్రదాన సంజ్ఞ వస్తుంది. అంచేత కర్తృద్దేశ్యత్వం అనేది ఈ కర్తృరీప్సితం కర్మ అనే సూత్రంలో సంప్రచయం వల్ల లభించింది అనేది సప్రమాణము అని చెప్పడానికి ఈ భాష్యంలో ఉన్న వాక్యం ఇచ్చారన్నమాట.
తర్వాత ఉద్దేశ్యత్వంచ సాక్షాత్ ఫలరూపే ధాత్వర్తే. ఈ ఉద్దేశ్యత్వము అంటే ఫలరూపే ధాత్వర్ధే, ఫలరూపమైన ధాత్వర్థమునందు దేన్ని ఉద్దేశిస్తున్నాడు? గోవుని ఉద్దేశిస్తున్నాడు అంటే గోవుని త్యాగం చేయడానికి ఉద్దేశిస్తున్నాడు. గోవు ఇవ్వాలనుకుంటున్నాడు కదా, అక్కడ ఫలం ఏమిటి? త్యాగం. అంచేత కర్త యొక్క ఉద్దేశ్యత్వము ఫలరూపము. ఆ ఫలరూపములందు సాక్షాత్తుగా ఈ ఉద్దేశ్యత్వం ఉంటుంది. క్రియాయా ఫలేచ్ఛాపూర్వక ఇచ్ఛా విషయత్వాత్. ఎందువల్లంటే మీరు క్రియ ఎందుకు చేస్తారు? ఫలాన్ని ఆశించి క్రియ చేస్తారు, ఒట్టినే క్రియ చేయరు కదా. పచతి అని వండడం అనే క్రియ ఎందుకు చేస్తుంది ఆవిడ? ఆ బియ్యం ఉడకడం అనేది ఫలితం. ఆ ఉడకడం కోసం వండడం అనే క్రియ చేస్తారు. అలాగే గోవును దానం ఇస్తున్నాడు అంటే ఏమిటి? ఆ గోవుని త్యాగము చేయడం. ఆ త్యాగము యొక్క ఫలితాన్ని ఉద్దేశించి అతడు ఈ క్రియలో ప్రవర్తిస్తున్నాడు. అంచేది ఎప్పుడు కూడా ఫలితం మీద దృష్టితో, అంటే ఫలితాన్ని ఉద్దేశించి క్రియ చేస్తాడు కానీ ఫలితాన్ని ఉద్దేశించకుండా ఎవరు ఏ క్రియ చేయరు, ఏ పని కూడా. ఆ, నా ప్రయోజనం అనుద్దిశ్య నమందోపి ప్రవర్తతే అని. ప్రయోజనం అనుద్దిశ్య నమందోపి ప్రవర్తతే. ప్రయోజనం లేకుండా ఒట్టి తెలివి తక్కువ వాడు కూడా ప్రవర్తించడు అని చెప్తారు. అలాగే ఏంటంటే ఎప్పుడూ కూడా క్రియ ఎప్పుడు జరుగుతుంది అంటే ఆ ఫల దృష్టితోటి క్రియ జరుగుతుంది. క్రియాయా ఫల ఇచ్ఛాపూర్వక ఇచ్ఛా విషయత్వాత్. నువ్వు పని చెయ్యాలి అనే ఉన్నట్టయితే ఆ పని చెయ్యాలనే కోరికలో ఏముంటుంది? ఫల సంబంధమైన ఇచ్ఛ ఉంటుంది. అంచేత ఫల ఇచ్ఛాపూర్వకమైన ఇచ్ఛ కర్తలో ఉంటుంది అనమాట. క్రియకి ఫల ఇచ్ఛాపూర్వక ఇచ్ఛా విషయం అంటే కర్త యొక్క మనస్సులో ఫలం మీద ఇచ్ఛ ఉంటుంది. ఆ ఇచ్ఛ కలిగినటువంటి క్రియ, అటువంటి క్రియ కర్తలో ఉంటుంది అనమాట. తదాశ్రయత్వాత్ తండులాదీనామపి తత్వం. కాబట్టి మరైతే తండులానికి నువ్వు కర్మత్వం చెబుతున్నావు కదయ్యా. కర్త ఇచ్ఛా విషయమైనది ఫలం కదా. కర్తృద్దేశ్యత్వం అనేది ఫలానికి ఉంటుంది అంటున్నావు కదా. అప్పుడు కర్మత్వం విక్లిప్తికే కర్మత్వం కదా. కానీ నువ్వు తండులానికి కర్మత్వం చెబుతున్నావు అంటే తదాశ్రయత్వాత్ తండులాదీనామపి తత్వం. ఆ ఫలానికి ఆశ్రయం అవడం చేత దీనికి కూడా కర్మత్వం వస్తుంది. అంటే ఫలానికే కర్మత్వం వస్తుంది. కర్తృ ఉద్దేశ్యత్వం అనడం వల్ల ఫలానికే అంటే విక్లిప్తికే కర్మత్వం వస్తుంది. తండులానికి ఎలా వస్తుంది అంటే ఆ ఫలాశ్రయత్వాత్తు తండులానికి కర్మత్వం వస్తుంది. ఎందువల్లంటే ఫలస్యాపి క్రియాజనకత్వం. ఇప్పుడు క్రియాజనకము ఫలము. ఎందుకంటే ఫలములో కూడా క్రియాజనకత్వం ఉంది అన్నారు. ఎందుకుంది? ఆ ఫలం ఉంటేనే కదా క్రియ చేస్తాడు. ఇతడిలో ఆ క్రియ కలుగుతోంది అంటే దానికి ఆ ప్రయోజనం ఉంది కాబట్టి ఈ క్రియ అతను చేస్తున్నాడు. మనం ఏదైనా ఉద్దేశించి ఏ పని చేస్తున్నామంటే ఆ ప్రయోజనం దృష్టితో ఆ క్రియ చేస్తున్నాం. ఆ ప్రయోజనం లేకపోతే ఆ క్రియ చేయం కదా. కాబట్టి ఆ క్రియాజనకత్వము ఏ ప్రయోజనం అయితే చెబుతున్నామో ఆ ప్రయోజనానికి క్రియాజనకత్వం ఉంటుంది. ఫలస్యాపి క్రియాజనకత్వాత్ తజ్ఞానపూర్వకం క్రియోత్పాదనాత్. ఇంకా వివరిస్తున్నారు ఏమిటంటే ఈ ఫలితం కలుగుతుంది అని జ్ఞానం కలిగినప్పుడే మనం క్రియ చేస్తున్నాం. దీనివల్ల ఈ ఉపయోగం ఉంది అని తెలిసినప్పుడే
మనం ఆ క్రియలో ప్రవర్తిస్తున్నాం అన్నమాట. కాబట్టి ఫలము క్రియాజనకం అవుతోంది కాబట్టి దాని ఆశ్రయత్వేన ఫలాశ్రయత్వేన తండులానికి కర్మత్వం వస్తుంది. అయితే ఇప్పుడు కర్తు ఉద్దేశ్యత్వం అనేది చెప్పారు కదా. ఆ ఉద్దేశ్యత్వం ఉండడం వల్ల విక్లిత్తికి కర్మత్వం వస్తోంది. విక్లిత్యాశ్రయత్వేన తండులానికి కూడా కర్మత్వం వస్తోంది అని చెప్పారు. అయితే ఉద్దేశ్యత్వము అనేది ఉద్దేశ్యము ఉద్దేశించడం అని కదా, కొని ఇచ్ఛా విషయం అంటున్నాం కదా. ఈ ఇచ్ఛ అనేది చైతన్యమైన వాళ్ళల్లోనే ఉంటుంది, అచేతనంలో ఇచ్ఛ ఉండదు కదా. కానీ ప్రయోగం ఒకటి చూపిస్తున్నారు. రథ గ్రామం గచ్చతి అని ప్రయోగం ఉన్నది. మామూలుగా ఏదో పురుష గ్రామం గచ్చతి, అచ్చ అశ్వ గ్రామం గచ్చతి అని అంటే అవన్నీ చేతనములు కాబట్టి, ఆ చేతనముల్లో ఇచ్ఛ ఉంటుంది కాబట్టి, ఆ ఇచ్ఛ ఉన్నప్పుడే ఉద్దేశ్యత్వం ఉంటుంది, ఇచ్ఛా విషయత్వం అనేది ఉంటుంది. ఇచ్ఛలో విషయం అవడం, ఆ ఇచ్ఛా విషయమైనది విక్లిత్తి కాబట్టి, ఆ విక్లిత్తికి ఆశ్రయత్వేన విక్లిత్తి కర్మత్వము, తదాశ్రయత్వేన తండులాని కర్మత్వం, ఇవన్నీ బాగానే ఉన్నాయి. మరి ఇక్కడ రథ అని అచేతనం, ఈ అచేతనము రథ గచ్చతి అంటున్నాము. దానికి ఉద్దేశ్యత్వం అంటే గ్రామం వెళ్ళాలి. గ్రామం వెళ్ళడానికి ఏం చెప్తారు అర్థం అంటే సంయోగానుకూలో వ్యాపార. గమ్లు ధాతువుకి అర్థం ఏమిటంటే ఉత్తర దేశ సంయోగానుకూలో వ్యాపార. ఈ ఉత్తర దేశ సంయోగం ఫలం. ఫల ఫలము ఆ కర్త యొక్క వ్యాపారంలో ఇచ్ఛా విషయం అవ్వాలి. మరి కర్త ఇక్కడ అచేతనం, రథం వెళుతోంది, దానికి ఇచ్ఛ ఉండదు. అటువంటిప్పుడు ఇచ్ఛా విషయత్వం దానికి రాదు. మరి కర్తృద్దేశ్యం కర్మ అంటే ఎలా కుదురుతుంది అంటే ఏమన్నాడంటే, అయ్యా ఇటువంటి ప్రయోగాలన్నీ అచేతనములందు చేతనత్వాన్ని ఆరోపించడం వల్ల జరుగుతాయి. అచేతనమునందు చేతనత్వాన్ని ఆరోపిస్తారు. అదే చెప్తున్నాడు. రథో గ్రామం గచ్చతి ఇత్యాదౌతు ఉద్దేశ్యత్వ ఆరోపేణ నిర్వాహ తస్య. ఉద్దేశ్యత్వ ఆరోపం వస్తుత అది అచేతనం, దాని యందు చేతనత్వాన్ని ఆరోపించి దానికి ఆ ఉద్దేశ్యత్వం ఉంది, గ్రామం ఉద్దిష్టమైంది కాబట్టి ఉద్దేశ్యత్వం ఉంది కాబట్టి కర్మత్వం వచ్చింది అని చెప్తున్నాం. నచ కాలికాది సంబంధేన ఫలాశ్రయే అతి వ్యాప్తి. ఇంకొకటి చెప్తున్నాడు ఏమిటంటే, ఫలాశ్రయత్వం కర్మత్వం చెబుతున్నాం కదా. నైయాయికులు ఏం చెప్తున్నారంటే కాలిక సంబంధేన, కాలిక సంబంధం ఇప్పుడు ఇక్కడ ఆ ఓ చోట ఘటం ఉంది, ఇంకో చోట వృక్షం ఉంది. కాలిక సంబంధేన రెండు ఓ చోట ఉన్నట్టు అని చెబుతారు వాళ్ళు. అంటే ఏమిటి, ఒకే కాలంలో ఉన్నాయి కదా. ఇక్కడ ఘటం ఉంది, అక్కడ వృక్షం ఉంది. అయితే ఒకే కాలంలో ఉన్నాయి కాబట్టి కాలిక సంబంధేన రెండు కలిసి ఉన్నాయి అని వాళ్ళు తర్కంలో ఏదో ఒక ఉపాయంలో చెబుతూ ఉంటారు. అలాగా కాలిక సంబంధేన ఫలాశ్రయత్వము ఈ కాష్టములు వాటికి కూడా రావచ్చు. కాలిక సంబంధేన ఫలాశ్రయత్వం చైత్రుడికి రావచ్చు. మరి వాటికి కూడా కర్మత్వం వస్తుంది కదా, అతివ్యాప్తి కదా అన్నాడు లక్షణాన్ని. ఇప్పుడు లక్షణము కూడా ఎలా ఉంటుందంటే అతివ్యాప్తి, అవ్యాప్తి, అసంభవము అని మూడు దోషాలు ఉంటాయి. ఆ మూడు దోషాలు లేకుండగా లక్షణాన్ని పరిష్కరిస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ప్రశ్న ఏమి వేసాడంటే, కాలిక సంబంధేన ఏది ఎక్కడ ఉందనైనా చెప్పచ్చు. ఇంట్లో వంట అవుతోంది కాబట్టి అక్కడ విక్లిత్యాశ్రయము తండులము కర్మ అంటున్నాం. కాలిక సంబంధేన విక్లిత్తి మనలో కూడా ఉన్నట్టే, కర్తలో కూడా ఉన్నట్టే, చైత్రుల్లో. కాలిక సంబంధేన విక్లిత్తి కర్రల యందు కూడా ఉన్నట్టే. అంచేత కాలిక సంబంధేన తదాశ్రయత్వాత్తు చైత్ర కాష్టాదీనామపి కర్మత్వం
ప్రసజ్యేత, కర్మత్వం వచ్చే ప్రమాదం ఉంది అన్నాడు. అంటే ఫలతావచ్ఛేదక సంబంధేన తదాశ్రేష్య గ్రహణాత్. ఫలతావచ్ఛేదకం, ఇక్కడ ఫలం ఏమిటి? విక్లిత్తి. తదవచ్ఛేదకం ఏమిటి? విక్లిత్యాశ్రయమైన తండులం. ఈ రెండిటికి సమవాయం సంబంధం. విక్లిత్తికి విక్లిత్యాశ్రయానికి సంబంధం ఏమంటారంటే సమవాయం సంబంధం. ఈ సమవాయ సంబంధం ఫలతావచ్ఛేదక సంబంధం అంటే అది. ఏన సంబంధేన ఫలత్వం ఉత్పద్యతే సహా ఫలతావచ్ఛేదక సంబంధ. ఏన సంబంధేన ఫలం ఉత్పద్యతే సహా ఫలతావచ్ఛేదక సంబంధ. ఇక్కడ ఫలతావచ్ఛేదక సంబంధం ఏమిటి? ప్రకృతంలో సమవాయం సంబంధం. కాబట్టి కాలిక సంబంధేన ఫలత్వము కర్మత్వం చెప్పడానికి లేదయ్యా. సమవాయ సంబంధము చేత ఎక్కడ ఫలత్వం కుదురుతుందో అక్కడే కర్మత్వం చెప్పడానికి కుదురుతుంది అని చెప్పారు. క్రియా తద్వతో సమవాయం సంబంధం. ఇప్పుడు కర్త క్రియ ఆ ఇద్దరికి సమవాయం సంబంధం. క్రియా ఫలము జన్యత్వం వాటికి కూడా సమవాయం సంబంధం. విక్లిత్తి తదాశ్రయము వాటికి కూడా సమవాయం సంబంధం. అంచేత సమవాయ సంబంధి ఎక్కడ ఫలత్వం ఉన్నది అని చెబుతున్నామో దానికి కర్మత్వం ఉంటుంది. కానీ కాలిక సంబంధేన ఎక్కడైనా ఫలత్వం ఉంది అని చెప్పినా దానికి కర్మత్వం ఉండదు అని చెప్తారు. అంచేతనే ఇక్కడ కర్తృ ఉద్దేశ్యం అనే దాన్ని తీసుకున్నారు. నీకు ఉద్దేశ్యత్వము విక్లియత్తి ఎందు ఉంటుంది, కానీ కర్తకి కర్త ఎందే లేదా కాష్టముల ఎందు ఉద్దేశ్యత్వం లేదు. వాళ్ళు ఏమని చెప్పారు ఇంతకు ముందు? ప్రభుధాత్వర్ధ వ్యాపార ప్రయోజ్య వ్యాపార వ్యధికరణ ఫలాశ్రయత్వేన కర్తు ఉద్దేశ్యత్వం. ఫలాశ్రయత్వేన కర్తు ఉద్దేశ్యత్వం అనేది ఆ తండులానికి ఉంటుంది, కానీ మిగతా వాటికి కాష్టములకు గిన్నికి ఉండదు. అంటే ఫలాశ్రయత్వేన కర్తు ఉద్దేశ్యత్వం దేనికి ఉందో దానికే కర్మత్వం. అంచేత ఆ ఉద్దేశ్యత్వం అనేది ప్రధానం అన్నమాట. ఇక్కడ కాష్టములు ఉద్దిష్టములు కావు. అంటే ఫలాశ్రయత్వేన ఉద్దిష్టములు కాష్టములు కావు, కాబట్టి దానికి కర్మత్వం రాదు. అంచేత అతివ్యాప్తి ఏమీ ఉండదు అని చెప్తున్నారు. యద్వా తస్య నౌ, అదే చెప్తున్నారు, తస్య న ఉద్దేశ్యత ఇది నదోష. ఒకటేమో ఏం చెప్పారంటే ఫలతావచ్ఛేదక సంబంధేన తదాశ్రయ గ్రహణాతను సమాధానం ముందు చెప్పారు. ఏమిటి? ఫలతావచ్ఛేదక సంబంధం సమవాయ సంబంధం. కాబట్టి సమవాయ సంబంధేన తదాశ్రయమైన దానికే కర్మత్వం, కానీ మరో కాలిక సంబంధేన తదాశ్రయ ఫలాశ్రయమైన దానికి కర్మత్వం ఉండదు అని చెప్పారు సమాధానం. అలా చెప్పచ్చు. లేదా అసలు కర్తకి ఉద్దేశ్యత్వమే లేదు. కర్త ఫలాశ్రయత్వేన దేన్ని ఉద్దేశించాడు? తండులాన్ని ఉద్దేశించాడు, కాష్టాలను ఉద్దేశించలేదు. అంచేత కర్తు ఉద్దేశ్యత్వం ఉంటేనే కర్మత్వం. కాబట్టి ఆ ఉద్దేశ్యత్వం లేదు, కాబట్టి అసలు కర్మత్వం ఆ కాష్టాదులకు కర్మత్వం రాదు. అంచేత అతివ్యాప్తి ఏమీ లేదు అని చెప్పారు. అతివ్యాప్తి ఏమిటంటే ఈ లక్షణము దేనికి పట్టాలో దానికి కాకుండా ఇతరమైనకి కూడా ఆ లక్షణం పట్టినట్టయితే, ఆ లక్షణం సరిపోతే దాన్ని అతివ్యాప్తి అంటారు. ఇప్పుడు ఏదో పుచ్చత్వం, పుచ్చవత్వం గోహ లక్షణం అన్నాం అనుకోండి, తోక ఉండడం గోవు లక్షణము అన్నాం అనుకోండి. తోక ఉండడం అనే గోవుకే కాదు మరో గుర్రానికి కూడా ఉంటుంది. అంచేది ఈ లక్షణము అతివ్యాప్తి అనమాట. పుచ్చవత్వం తోక కలిగి ఉండడము గోవు లక్షణము అంటే ఈ ఈ లక్షణం ఇతరత్రా కూడా గోవు కాని వాటిలో కూడా ఉంటుంది. కాబట్టి ఆ లక్షణానికి అతివ్యాప్తి అని చెప్తారు.
అలాగేమిటంటే ఇక్కడ కాలికృష్ణ ఫలాశ్రయత్వం ఆ అష్టాదులకు ఉంది కాబట్టి దానికి కర్మత్వం వస్తుంది అని అతివ్యాప్తి చెప్పారు. దానికి సమాధానం ఏం చెప్పారు అంటే అక్కడ ఏ సంబంధం ఫలతావచ్ఛేదక సంబంధం ఏదైతే ఉందో ఆ సంబంధేన ఆశ్రమైన దానికే కర్మత్వము. ఇక్కడ సమవాయ సంబంధం కాబట్టి సమవాయ సంబంధేన ఫలాశ్రయం అయిన దానికే కర్మత్వము, ఇతరమైన వాటి కర్మత్వం ఉండదు అని చెప్పారు ఒకటి. రెండో సమాధానం ఏం చెప్పారు అంటే అసలు కర్తు ఉద్దేశ్యత్వం కర్మత్వం అన్నాం కాబట్టి ఫలాశ్రయత్వేన ఉద్దిష్టమైంది తండులమే కానీ ఫలాశ్రయత్వేన ఉద్దిష్టమైంది కాష్టము కాదు, కాబట్టి కర్మత్వం రాదు అని చెప్పారు. తర్వాత గచ్చతి యోగే అవ్యర్థ సంయోగ రూప ఫలాశ్రయస్యాపి కర్తు న కర్మత్వం పరయా కర్తృ సంజ్ఞయా బాధాత్. ఇంకో మంచి సమాధానం బంధు దానికి చెప్తున్నారు ఏమిటంటే ఫలాశ్రయం కర్మ అని చెబుతున్నాం. గముడు ధాతువుకి ఉత్తర దేశ సంయోగానుకూలో వ్యాపార అని అర్థం చెప్తాం. ఈ సంయోగానుకూల వ్యాపారము కర్తలో ఉంది. ఈయన అడుగు తీసి అడుగు వేస్తూ చెయ్యి అటు ఇటు ఊపుకుంటూ నడిచి వెళ్తున్నాడు. గ్రామానికి చేరుకున్నాడు. చేరుకుంటే ఏమైంది? ఆ సంయోగం గ్రామం యొక్క సంయోగం ఏర్పడింది. ఈయన గ్రామంలోకి వెళితే గ్రామం యొక్క సంయోగం ఏర్పడింది. ఈ సంయోగం అనే ఫలం ఉందే, ఆ సంయోగం ఎప్పుడు కూడా ద్విష్టం, రెండిటి యందు ఉంటుంది. సంయోగము వియోగము ఈ రెండు ఒక వ్యక్తి ఉండేవి కాదు, ఒక వ్యక్తి యందు ఉండేవి కాదు, రెండు ఇద్దరు వ్యక్తుల యందు ఉంటాయి. ఎందుకంటే సంయోగం అని చెప్పాలంటే గ్రామ సంయోగం పురుషుడికి, పురుష సంయోగం గ్రామానికి ఉన్నట్టు. లేకపోతే కలయిక ఎలా ఉంటుంది? ఒట్టి గ్రామంలో సంయోగం ఉండదు. పురుష సంయోగం అంటే గ్రామ సంయోగం పురుషుడికి ఉంటుంది, పురుష సంయోగం గ్రామానికి ఉంటుంది. ఇక్కడ సంయోగానుకూల వ్యాపారము, ఉత్తరదేశ సంయోగానుకూల వ్యాపారము గముధాతువుకు అర్థము అన్నప్పుడు ఈ ఫలము సంయోగం అయితే సంయోగాశ్రయత్వం గ్రామానికే కాదు పురుషుడికి కూడా ఉంది కదా ఫలాశ్రయత్వం. మరి పురుషుడికి కర్మత్వం రాదా అని సందేహం వచ్చింది. గమ్యర్థ సంయోగ రూప ఫలాశ్రయస్యాపి కర్తు. అక్కడ సంయోగ రూప ఫలాశ్రయం గ్రామము కాబట్టి గ్రామానికి కర్మత్వము ద్వితీయ విభక్తి వచ్చింది అని చెప్పేస్తున్నాం, బానే ఉంది. కానీ సంయోగం అనే ఫలము పురుషుడిలో కూడా ఉంది కదా కర్తలో, మరి కర్తకు కూడా కర్మత్వం రావాలి కదా. అంటే కర్తుహు న కర్మత్వం రాదన్నారు. ఎందువల్ల? పరయా కర్తృ సంజ్ఞయా బాధాత్. అదే కర్తృత్వం అనేది పరం. ఈ స్వతంత్ర కర్త అనే కర్తృ సంజ్ఞ పరసూత్రం అన్నమాట. కాబట్టి పరత్వాత్ ఏం చేస్తుంది అంటే ఈ కర్మని బాధించి కర్తృ సంజ్ఞ వస్తుంది. కాబట్టి సంయోగాశ్రయత్వేన పురుషుడు కూడా కర్మ అవుతాడేమో అనుకోవలసిన అవసరం లేదు. ఆ కర్మత్వాన్ని కర్తృత్వం బాధిస్తుంది. కర్తృ సంజ్ఞ ఉండడం చేత అక్కడ ప్రథమ విభక్తి వచ్చింది. ఆత్మానం. మరి అయితే ఇంకో ప్రశ్న వచ్చింది. ఇప్పుడు బానే ఉంది, అక్కడ గ్రామం వేరుగాను పురుషుడు వేరుగాను ఉన్నాడు. సంయోగాశ్రయత్వాత్తు ఆ గ్రామానికి కర్మత్వం చెప్పాం, పురుషుడు కర్తృ సంజ్ఞ వస్తుంది కాబట్టి కర్మత్వం లేదని చెప్పాం. అయితే ఆత్మనా ఆత్మానం అమాహంతి అని ప్రయోగం ఉంది. ఆత్మానం ఆత్మాహంతి. ఇక్కడ ఒకడే ఆత్మ తానే. ఆత్మ అంటే కూడా అర్థం, ఆత్మ అంటే ఆత్మ శబ్దానికి తాను అని అర్థం చెబుతున్నాం. ఆత్మ అంటే తాను, ఆత్మానం తనను హంతి చంపుచున్నాడు, బాధించుచున్నాడు అని అర్థం చెప్పాలి. ఇక్కడ మరి ఎలాగా? ఎందుకంటే రెండూ ఒకటే. రెండూ ఒకటైనప్పుడు రెండిటికి కర్మ సంజ్ఞ వచ్చేయాలి కదా.
హనధాతువుకి ఏమర్థం చెబుతాం? ఏదో విఘాతానుకూల వ్యాపారము, ఆ, ఏదో లాంటిది హింసానుకూల వ్యాపారం అనో చెప్పాలి. చెప్పినప్పుడు ఆ హింసకు ఆశ్రయంగా ఆత్మని చెబితే రెండోది కూడా ఆత్మయే కదా. కాబట్టి ఒకే వ్యక్తి అయినప్పుడు ఒకసారి ప్రథమ, ఒకసారి ద్వితీయ ఎలా చేయడం కుదురుతుంది అన్నాడు. అంటే అక్కడ భేదాన్ని తీసుకుంటున్నారు. ఎలా తీసుకుంటున్నారంటే శరీర అంతఃకరణ రూప అవచ్ఛేదక భేదేనా. అది శరీరము అంతఃకరణము. ఇక్కడ ఆత్మ అనే శబ్దానికి కర్తృవాచకంగా తీసుకున్న ఆత్మను శబ్దము మనస్సు అంతఃకరణము, కర్మవాచకంగా తీసుకున్న ఆత్మ శబ్దానికి శరీరము అని అర్థం. కాబట్టి ఆత్మ ఆత్మానం హంతి అంటే ఆత్మ అంటే అంతఃకరణము, ఆత్మానం తన శరీరాన్ని వాదిస్తోంది అని అర్థం చెప్పుకోవాలి. అంటే ఈ శరీర అంతఃకరణ భేదం చేత ఆ హింసాశ్రయం, హింసకి ఆశ్రయమైన ఆత్మ శరీరమని, హింసానుకూల వ్యాపారం కలిగినటువంటి ఆత్మ మనస్సని, అది అంతఃకరణమని ఆ భేదాన్ని తీసుకోవడం వల్ల కుదురుతుంది. అదే చెప్తున్నారు. అంతఃకరణ రూప అవచ్ఛేదక భేదేన ఆత్మని భేదమారోప్య. ఆ ఆత్మ తన యందే భేదాన్ని అంటే ఒక ఆత్మని శబ్దానికి శరీరం అని, ఒక ఆత్మదానికి అంతఃకరణని ఆ భేదాన్ని తీసుకోవడం వల్ల కర్తృత్వ కర్మత్వోపపాదనం భాష్యే కృతం. ఇది నేను చేసింది కాదయ్యా, భాష్యంలో పతంజలి మహర్షి ఈ విధంగా సమాధానం చెప్పారు. అంచేత అటువంటి ప్రయోగాల్లో భేదాన్ని ఆశ్రయించి ఒకే ఆత్మకి కర్తృత్వము కర్మత్వము కూడా ఉన్నాయి అని చెప్పి తర్వాత కర్తృగత 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 ప్రకృత ధాత్వర్థ వ్యాపార ప్రయోజ్య ఫల ఇత్యుక్తే అగ్నేర్మాణవకం వారయతి ఇత్యాదౌ అగ్న్యాదేహ న కర్మత్వం. ఇప్పుడు కర్తృనిష్ట వ్యాపార ప్రయోజ్య ఫలాశ్రయత్వం కర్మత్వం అని చెబుతున్నాం. అయితే అగ్నేర్మాణవకం వారయతి అనే చోట వారయతి అనే ధాతువుకి అర్థం ఏం చెబుతారంటే సంయోగానుకూల వ్యాపారానుకూల వ్యాపార. అక్కడ సంయోగాది అనుకూల వ్యాపార అభావానుకూల వ్యాపార అని చెప్తారు. అంటే కుర్రాడు నిప్పు దగ్గరికి వెళుతున్నాడు. నిప్పు దగ్గర ఉన్నాడు అంటే గమ్ముని నిప్పును ముట్టుకుంటాడు. అంటే అతనిలో ఉన్న కుర్రాళ్ళలో ఉన్న వ్యాపారం ఏమిటంటే ఆ అగ్ని సంయోగానుకూల వ్యాపారం. ఆ సంయోగానుకూల వ్యాపారము కుర్రవాళ్ళలో ఉంది, బాలుడిలో ఉంది. అయితే తండ్రి ఏం చేస్తున్నాడు అంటే గమ్ముని బాలుడిని పట్టుకున్నాడు. అంటే ఆ సంయోగానుకూల వ్యాపారానికి అభావానుకూలం, ఆ వ్యాపారం జరగకుండా అభావానుకూల వ్యాపారం తండ్రిలో ఉంది. అందువల్ల వారైతికి అర్థం ఏం చెబుతున్నారు? సంయోగానుకూల వ్యాపార అభావానుకూల వ్యాపారము వారైతే అర్థ. అలా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ అభావానుకూల వ్యాపారము తండ్రిలో ఉంది. కాబట్టి ఆ వ్యాపారానికి ఫలితం అభావం. ఏ అభావము? సంయోగానుకూల వ్యాపార అభావం. కుర్రాళ్ళలో సంయోగానుకూల వ్యాపారం ఉంది, తద్ అభావం కావాలి. ఇప్పుడు వాడు వెళ్ళేవాడిని పట్టుకున్నాడు, ఆపాడు. అంచేత సంయోగానుకూల వ్యాపార అభావము తండ్రిలో ఉన్న వ్యాపారానికి ఫలితమైంది. ఇప్పుడు ఇక్కడ ఏమవుతోందంటే సంయోగానుకూల వ్యాపార అభావము రెండూ కూడా
తండ్రిలో ఉన్న వ్యాపారానికి ఫలితములు అవుతాయి. ఎందువల్ల అంటే దాని విశేషణముగా తజ్జన్యమైన ఫలం వ్యాపార ప్రయోజ్య అని చెబుతున్నాం. ఈ వ్యాపార ప్రయోజ్య అన్నప్పుడు ఏమైపోయిందంటే వ్యాపారము చేత వ్యాపారము చేత అంటే కర్తలో ఉన్న వ్యాపారము చేత అభావం, ఆ అభావానికి ముందున్న సంయోగానుకూల వ్యాపారం, ఈ రెండూ కూడా కర్తలో ఉన్న వ్యాపారం వల్ల జరుగుతున్నాయి. అందుచేత అభావానికి ఎలా అయితే ఫలం కాబట్టి ఫలాశ్రయత్వేన మానవుడికి కర్మత్వం వచ్చిందో, ఆ వ్యాపారంలో విశేషణంగా ఉన్న సంయోగం ఏదైతే ఉందో సంయోగాశ్రయమైనటువంటి అగ్నికి కూడా కర్మత్వం వచ్చి ద్వితీయ రావాలి. అక్కడ కూడా కర్మత్వం వచ్చి ద్వితీయ వచ్చేస్తే వారణార్థానాం ఈప్సిత అనే దానికి అసలు ఉదాహరణే ఉండదు. అయితే అది అనవకాశం అయిపోతుంది. అనవకాశ అపవాదత్వం. ఏదైనా సూత్రానికి ఉదాహరణ ఏది దొరకపోతే ఆ వెనక సూత్రానికి అది అపవాదం అయిపోతుంది. అంటే దేనివల్ల దీనికి ఉదాహరణ దొరకట్లేదో దానికి ఇది అపవాదం అయిపోతుంది. అంటే అగ్నికి మానవుడికి ఇద్దరికీ కూడా కర్తృప్సితం కర్మాల కర్మత్వం వచ్చేస్తే అసలు వారణార్థానామీప్సిత అనే దానికి ఉదాహరణే ఉండదు. ఎందుకంటే ప్రతి చోట ఈ రెండే క్లాష్ అయ్యేవి. ఈప్సితం కర్మ వారణార్థానాం ఈప్సిత, రెండిట్లోనూ ఈప్సిత అనే పదం ఉంది. ఆ ఈప్సిత అని ఉండడం వల్ల ఏమవుతుంది? కర్తృద్దేశ్యత్వం వచ్చేస్తుంది. కర్తృద్దేశ్యత్వం వచ్చేయడం వల్ల కర్మత్వం వచ్చేస్తుంది అగ్నికి కూడా. రెండిటికి కర్మత్వం వచ్చేస్తే ఇక అపార్థం ఎవరికి చెబుతాడు? అంచేత వారణార్థానామీప్సిత అనే సూత్రమే వ్యర్థమైపోతుంది. అందువల్ల ఏమిటి? నిరవకాశత్వాత్తు అపవాదత్వం వచ్చి కర్తృప్సితం కర్మ అనే దానికి అపవాదం అయిపోతే అప్పుడు రెండిటికి మళ్ళీ వారణార్థానామీప్సిత అని రెండిటికి అపాదానత్వం వచ్చేస్తుంది. కర్మత్వము నిరవకాశం అవదు. ఎందుకంటే తండులంపచితి ఇత్యాదుల్లో కర్మత్వం సార్థకం అయిపోయింది. ఇక్కడ వారణార్థక ధాతువులు అని చెప్పడం వల్ల వారణార్థానామీప్సిత కర్మత్వమే అన్ని చోట్ల వస్తే వారణార్థానామీప్సిత నిరవకాశం అయిపోతుంది అని చెప్పడం. ఇది అన్నిటినీ బాధించిన ఈ విషయంలో కర్మసూత్రాన్ని బాధించిన కర్తృప్సితం కర్మ వ్యర్థం కాదు. ఎందుకంటే తండులంపచితి ఇత్యాదుల్లో సార్థకం. అక్కడ ఈ వారణ వారైతే అనే ప్రయోగం లేదు కదా అక్కడ. అంచేత అదేమీ నిరవకాశం అవ్వదు, అది సావకాశమే అవుతుంది. నిరవకాశత్వాత్తు దానికి కూడా ఇది బాధకం అయిపోతుంది. అప్పుడు రెండిటికి అపాదాన సౌంజ్ వచ్చేస్తుంది. అది ఇక్కడ చెబుతున్నారు, ఒకసారి జాగ్రత్తగా వినండి. కర్తృగత ప్రకృతధావర్ధ వ్యాపార ప్రయోజ్య ఫల ఇత్యుక్తే అగ్నే మాణవకం వారైతి ఇత్యాదౌ అగ్ని ఆదేహ న కర్మత్వం. ఇక్కడ కర్తృగత ప్రకృత ధాతువర్ధ వ్యాపార ప్రయోజ్య ఫల అని చెప్పడం చేత ప్రధాన వ్యాపారం ఏమిటి అంటే అభావానుకూల వ్యాపారం. చైత్రనిష్ఠుడైనటువంటి ప్రధాన వ్యాపారము అభావానుకూల వ్యాపారం. తత్ప్రయోజ్యమైన ఫలము అభావమే అవుతుంది కానీ సంయోగాలు. అంటే కర్తృగత ధాత్వర్ధ వ్యాపార ప్రయోజ్య అని చెప్పడం వల్ల ఈ
అగ్నికి కర్మత్వం నివారింపబడింది. అలా కనుక చెప్పకపోతే నష్టం ఏమిటి అంటే వారణార్థానామితి సూత్రస్య సూత్రం అస్య అపవాద స్యాత్. వారణార్థానామీప్సిత అనే సూత్రము కర్మసూత్రానికి అపవాదం అయిపోతుంది. అదే అపవాదం ఎలా అవుతుందో చెప్పాను కదా. అక్కడ వ్యాపారం అర్థం ఏదైతే చెప్పామో వారైతికి సంయోగాజ్యనుకూల వ్యాపార అభావానుకూల వ్యాపారము అని చెప్పినట్టయితే ఈ వ్యాపారంలో విశేషణమైనటువంటి ఆ సంయోగము అనుకు తదనుకు వ్యాపార అభావము రెండూ కూడా ఫలములు అవడం చేత ఫలాశ్రయత్వాత్తు సంయోగాశ్రయమైన అగ్నికి అభావాశ్రయమైన కుర్రాడికి మానవుడికి ఇద్దరికీ కూడా కర్మత్వం వచ్చేస్తే అప్పుడు వారణార్థానాంశం వ్యర్థమైపోతుంది. నిర్వకాశత్వాత్తు కర్మసూత్రాన్ని ఇది బాధించి రెండు చోట్ల కూడా అపాదాన సంజ్ఞ వచ్చేస్తుంది. అదంతా మనసులో పెట్టుకుని ఈ వాక్యం రాశారు. వారణార్థానామితి సూత్రం అస్య అంటే కర్మసూత్రస్య అపవాద స్యాతి మానవకస్యాపి కర్మత్వం న స్యాత్. రెండిటికి అపాదానమత్వే వచ్చేస్తే మానవుడికి కర్మత్వం. ఎందువల్ల అంటే వారైతికి అర్థం చెబుతున్నాం. వారైతికి అర్థం ఏం చెప్పామంటే సంయోగాద్యనుకూల వ్యాపార అభావానుకూల వ్యాపారము. ఈ కర్మసూత్రం మాత్రం అలా అపవాదం కాదు. ఎందువల్ల తండులం పద్ధతి ఇత్యాదిలో అవకాశం ఉంది కాబట్టి దానికి నిరవకాశత్వం చెప్పడానికి వీల్లేదు. వారైతి సూత్రానికి నిరవకాశత్వాత్ అపవాద చెబితే అప్పుడు మానవుడికి కూడా కర్మత్వం రాదు. అందుచేత ఏం చెప్పాము అంటే ప్రకృతాత్వర్ధ వ్యాపార ప్రయోజ్య ఫల అని చెప్పాం. ఈ ప్రకృతాత్వర్ధ వ్యాపార ప్రయోజ్య ఫలం ఏదవుతుందంటే అభావమే అవుతుంది కానీ సంయోగం అవుతుంది. ఎందుకంటే సంయోగం అనేది మానవకుడిలో ఉన్న వ్యాపార ఫలం. మానవకుడు అగ్ని దగ్గరికి వెళదాం అనుకుంటున్నాడు, వెళుతున్నాడు. కాబట్టి వాడిలో ఉన్న వ్యాపారానికి ఫలితము సంయోగం అవుతుంది కానీ సంయోగాలు ఈ అభావానుకూల వ్యాపారం ఉన్న వారైతి అనేటువంటి దాంట్లో కర్తలో ఉన్నటువంటి వ్యాపారానికి ఫలము అభావమే అవుతుంది కానీ సంయోగం కాదు. అందుచేత అభావాశ్రయత్వేన మానవుడిది ఇక్కడ ఉన్నటువంటి అదేమిటది అగ్ని మానవక అగ్ని ఆ అగ్నికి అపాదానత్వం ఉంటుంది. ఈ ప్రయోజ్య అని చెప్పడం చేత ఏమిటంటే ఆ ప్రధాన వ్యాపార ప్రయోజ్య సంయోగానుకూల వ్యాపార అభావ రూప ఫలాశ్రయత్వేన మానవకస్య కర్మత్వం సిద్ధి. ప్రధాన వ్యాపార ప్రయోజ్యం ఏమిటంటే సంయోగానుకూల వ్యాపార అభావం. ఆ కుర్రాడిని వెళ్లకుండా ఆపడం. ఆ అభావం అనే ఫలము అభావాశ్రయత్వేన మానవుడికి కర్మత్వం ఉంటుంది కాబట్టి కర్మ ద్వితీయ సిద్ధిస్తుంది అనమాట. అలా చెప్పకపోతే ఏమిటంటే ప్రకృతాత్వర్ధ వ్యాపార ప్రయోజ్య ఫల అని కనుక చెప్పకపోతే మానవుడికి కూడా అపాదానత్వం వచ్చేసి కర్మత్వం రాకపోయేది. తర్వాత ఈ చైత్రం
చైత్రం గ్రామం గమయతి ఇత్యాదౌ గ్రామస్య కర్మత్వాయ ప్రయోజ్యత్వ నివేశ. వెనకాల ప్రధాన కర్తృగత ధాత్వర్థ ప్రయోజ్య కర్తృగత ధాత్వర్థ వ్యాపార ప్రయోజ్య అని చెప్పాం. ఈ కర్తృగత వ్యాపారము అభావానుకూల వ్యాపారం, తత్ప్రయోజ్య ఫలమేమో అభావము కాబట్టి అభావాశ్రయత్వేన మానవుడికి కర్మత్వం సిద్ధిస్తుంది అని చెప్పారు. అయితే ప్రయోజ్య అని చెప్పడం ఎందుకు? జన్య అని చెప్పొచ్చు కదా. మామూలుగా అయితే వ్యాపారజన్య ఫలాశ్రయత్వం అని చెబుతాం. అంచేత జన్య అని చెప్పేయచ్చు కదా. ప్రయోజ్య అని చెప్పడం అంటే దానికి ప్రయోజనాన్ని చెబుతున్నారు. ఏమిటంటే చైత్రం గ్రామం గమయతి. మామూలుగా చైత్ర గ్రామం గచ్చతి అనుకోండి. ఆ చైత్రుడు గ్రామానికి వెళుతున్నాడు, ఇంకొకడు అతన్ని పంపిస్తున్నాడు. ఏదో మైత్ర చైత్రం గ్రామం గమయతి అని చెప్పారు. మనకి గత్యర్థ కర్మక శబ్ద కర్మాకర్మకాణం అణికర్తౌ అణికర్తా సణౌ అని సూత్రం. గత్యర్థ శబ్ద కర్మాకర్మకాణం అణికర్తా సణౌ అని కారక ప్రకరణంలో సూత్రం ఉంటుంది. అక్కడ అణ్యంతమందున్న కర్త అణ్యంతమందు కర్మగా మారుతుంది అని. గ్రామ అది చైత్ర గ్రామం గచ్చతి అన్నప్పుడు గచ్చతి అనేది అణ్యత్వం, అంటే నిచ్చు లేదు అక్కడ, మామూలు సాధారణ ధాతువు గచ్చతి. కాబట్టి అక్కడ కర్త చైత్రుడు. గమయతి అని నిజంతం ఎప్పుడైతే ప్రయోగించామో అణ్యంతమందున్న కర్త చైత్రుడు నియంతమునందు కర్మగా మారాడు, అప్పుడు చైత్రం అయింది. అక్కడ ద్వితీయకి ఇబ్బంది ఏమి లేదు. గ్రామం అనే చోట చెప్తున్నాడు. ఈ గ్రామస్య కర్మత్వాయ, గ్రామమునికి కర్మత్వం రావాలంటే ప్రయోజ్యత్వం అని చెప్పాలి. ఎందువల్లంటే గమనానుకూల అంటే ఉత్తర దేశ సంయోగానుకూల వ్యాపారము చైత్రుల్లో ఉంది. అయితే తత్ ప్రేరణానుకూల వ్యాపారము మైత్రుడిలో ఉంది. మైత్రుడు చైత్రుడిని పంపిస్తున్నాడు, వెళ్ళడం అనే క్రియ చైత్రుడిలో ఉంది. చైత్రుణ్ణి వెళ్ళేటట్టుగా ప్రేరేపించే క్రియ మైత్రుడిలో ఉంది. అటువంటిప్పుడు ఈ ప్రయోగంలో చైత్ర వ్యాపార దృష్టితో గ్రామము కర్మ అవుతుంది, కానీ మైత్రుడిలో ఉన్న ప్రేరణానుకూల వ్యాపార దృష్టిలో గ్రామం కర్మ అవుతుంది. అంచేత దానికి కర్మత్వం ఎలా వస్తుంది అని ప్రశ్న వేశాడు. అర్థమైందా మీకు? అక్కడ చైత్రుడు వెళుతున్నాడు, చైత్రుడిలో గచ్చతి గమనము అనే క్రియ ఉంది. అప్పుడు సంయోగానుకూల వ్యాపారం కాబట్టి అతడు కర్త, గ్రామం సంయోగాశ్రయత్వేన కర్మ అవుతాయి. ఎప్పుడైతే మైత్రుడు పంపిస్తున్నాడు అని చెప్పేమో, మైత్రుడిలో చైత్రుడు వెళ్ళడానికి అనుకూలమైన వ్యాపారం అంటే ప్రేరణానుకూల వ్యాపారం ఉంది. ఈ ప్రేరణానుకూల వ్యాపారంలో సంయోగము ఫలం కాదు, ఫలాశ్రయత్వేన గ్రామానికి కర్మత్వం రావడానికి అవకాశం లేదు. మరి కావస్తుంది అంటే ప్రయోజ్యత్వ అని చెప్పారు. ప్రకృత ధాతు కర్తృనిష్ట ప్రకృత ధాతువర్ధ వ్యాపార జన్య అనకుండా వ్యాపార ప్రయోజ్య అన్నారు. ఈ వ్యాపార ప్రయోజ్య అనడం వల్ల ఉపయోగం ఏమిటి అంటే ప్రయోజ్యత చ జన్య తజ్జన్య సాధారణి. కాబట్టి ప్రయోజ్యము అనే దానికి అర్థం ఏంటంటే జన్యము జన్యజన్యము కూడా తీసుకోవచ్చు. అంటే జన్యత్వం సాక్షాత్తు వ్యాపార జన్యత్వం. ఇప్పుడు ఉత్తర దేశ సంయోగానుకూల వ్యాపారం ఉందనుకోండి, వ్యాపారజన్యం అక్కడ ఉత్తర సంయోగం అవుతుంది. కాబట్టి తదాశ్రయత్వైన గ్రామానికి కర్మత్వం వస్తుంది గచ్చతి అన్నప్పుడు. అదే గమయినప్పుడు ఏమవుతుంది? అర్థం ఏం చెప్పాలి? సంయోగానుకూల వ్యాపారానుకూల వ్యాపారం. సంయోగము గ్రామంలో ఉంది,
తదనుకూల వ్యాపారం చైత్రుల్లో ఉంది. తదనుకూల వాడు వెళ్ళేట్టుగా చెప్తున్నాడు కదా, తదనుకూల వ్యాపారము మైత్రుల్లో ఉంది. మైత్రుల్లో ఉన్న వ్యాపారానికి మైత్రుల్లో ఉన్న వ్యాపార జన్యము, మైత్రుల్లో ఉన్న వ్యాపార జన్యం ఏమిటంటే చైత్రుల్లో ఉన్న వ్యాపారం. అంటే వీడు ప్రేరణ చేయడం వల్ల వాళ్ళలో గమనం అనే క్రియ కలిగింది, అదొక ఫలం. అలాగే తజ్జన్యమైన జన్యజన్యం. జన్యజన్యం అంటే ఏంటి? మైత్రుల్లో ఉన్న వ్యాపారం వల్ల జన్యమేమో చైత్రుల్లో ఉన్న వ్యాపారం, దాని వల్ల కలిగిందేమో సంయోగం. అంటే జన్యజన్యత్వం అనేది సంయోగానికి కుదురుతుంది. ఇప్పుడు కేవలం జన్యత్వం అంటే కుదరదు. వ్యాపార జన్య ఫలాశ్రయము అన్నట్టయితే ఏదో ఇప్పుడు విక్లిత్యనుకూల వ్యాపారంలో ఆ అనుకూలమైన వ్యాపారము వ్యాపారజన్యం విక్లిత్యాశ్రయం తండులం కర్మ అవుతుంది. అలాగే సంయోగానుకూల వ్యాపారం చెబితే ఆ వ్యాపారజన్యం సంయోగము సంయోగాశ్రయత్వైన గ్రామము కర్మవుతుంది. ఇక్కడ ప్రేరణార్థక ధాతువుని ప్రయోగించినప్పుడు గమయతి అన్నప్పుడు ఏమవుతుందంటే ప్రేరణానుకూల వ్యాపారమేమో మైత్రుల్లో ఉంది, దానివల్ల ప్రేరణ అంటే వెళ్ళడం అనే క్రియ, ఆ ప్రేరణేమో చైత్రులో కలిగింది. ఆ చైత్రులో ఉన్న వ్యాపారం వల్ల సంయోగము, ఆ సంయోగాశ్రయత్వైన గ్రామానికి కర్మత్వం వచ్చింది. అంటే జన్యము అంటే చైత్రుల్లో ఉన్న వ్యాపార జన్యం అవుతుంది గ్రామం, అదే సంయోగం. అంతేగాని మైత్రుల్లో ఉన్న వ్యాపార జన్యం అవ్వదు. అంచేతన్నారంటే జన్యజన్యం అన్నారు, జన్య తజ్జన్య అనమాట. అప్పుడు ఏమైంది? మైత్రుల్లో ఉన్నది ప్రేరణానుకూల వ్యాపారం అయితే తజ్జన్యమేమో చైత్రుల్లో ఉన్న వ్యాపారం అయింది, తజ్జన్యమేమో సంయోగమైంది. అంటే జన్యజన్యత్వేన సంయోగానికి ఫలత్వం వచ్చి తదాశ్రయత్వేన గ్రామానికి కర్మత్వం సిద్ధిస్తుంది. అందువల్ల ప్రయోజ్య అని చెప్పవలసి వచ్చింది. కేవలం జన్య అంటే సరిపోదు. ప్రయోజ్యత అనేది తజ్జన్య సాధారణి. ఈ ప్రయోజ్యత్వం అనేది జన్యమునకు కుదురుతుంది, జన్యజన్యానికి కూడా అది సరిపోతుంది. ఉభయ సాధారణమే ధర్మం అది ప్రయోజ్యత్వం అనేది. విషయతాయా అజన్యత్వే చ స్వఘటిత జ్ఞాన సామగ్రి ప్రయోజ్యత జ్ఞాన విషయత సాధారణి చ నివేశ్య. అలాగైతే అంటే మామూలుగా సాధారణంగా ఈ గచ్చతి చైత్ర గ్రామం గచ్చతి ఇత్యాదుల్లో సరిపోతుంది. కానీ ఘటం జానాతి అన్నాడు అనుకోండి, ఇత్యాదుల్లో ఎలా కుదురుతుంది అంటే జ్ఞాన విషయం అవుతుంది. అక్కడ జ్ఞాన విషయం అవుతుంది, జ్ఞానజన్యం ఏం కాదు అక్కడ. అంచేత జ్ఞాన విషయతాయా అజన్యత్వేచ అదే చెప్తున్నాడు. ఘటము జ్ఞాన విషయం, జానాతి అన్నామంటే ఏమవుతుంది? ఆ ఘట విషయక జ్ఞానం అతడికి కలుగుతోంది. అంచేత ఘటము జ్ఞానములో విషయం అవుతోంది. అది ఆ విషయం అనేది జ్ఞానజన్యము అనడానికి వీర్లేదు. కాబట్టి విషయతాయా అజన్యత్వే, విషయం అవడం అనేది దానికి జన్యత్వం అని చెప్పడం కుదరదు. అటువంటప్పుడు ఘటం జానాతి అనే దాంట్లో ఘటానికి ఆ కర్మత్వం ఎలా వస్తుంది అడిగితే సమాధానం చెప్తాడు. స్వఘటిత జ్ఞాన సామగ్రి ప్రయోజ్య జ్ఞాన విషయత సాధారణీ చ నివేశ్య. ఇక్కడ విషయం అంటే స్వఘటిత జ్ఞాన సామగ్రి, తనలో ఉన్నటువంటిది వ్యాపారం. తనలో ఉన్న వ్యాపారం ఏమిటి అంటే ఆత్మ మనస్సంయోగం. మనకి ఒకటి విషయం తెలియాలి అంటే ఏమవుతుంది? ఆత్మ మనస్సుతో కలవాలి. మన ఇంద్రియేణ, ఇంద్రియం విషయేణ, అలా జ్ఞానం కలుగుతుంది. ముందు తాను మనస్సును ప్రేరేపించాలి. ఈ మనస్సు ఇంద్రియాన్ని, అంటే ముక్కు చెవి ఇవి ఇంద్రియాలు, ఆ ఇంద్రియం విషయంతో కలవాలి. అదే ఆ ఎదురుకుండా ఉన్న ఘటం వాటితో కలవాలి. అప్పుడు ఘట విషయ జ్ఞానం మనకి కలుగుతుంది.
అందుచేత ఏమన్నారంటే ఈ స్వఘటిత జ్ఞాన సామగ్రి, స్వఘటిత జ్ఞాన సామగ్రి అంటే వ్యాపారం, తనలో ఉన్నటువంటి వ్యాపారం, ఆత్మ మనస్సంయోగ రూపమైన వ్యాపారం ఏదైతే ఉందో దానికి జ్ఞాన సామగ్రి ఏమిటి? ఈ చక్షురాది ఇంద్రియములు అన్నమాట జ్ఞాన సామగ్రి. ఆ జ్ఞాన సామగ్రి ప్రయోజ్య, ఆ దాని చేత ప్రయోజ్యం జన్యమైందనమాట. ఆ జన్యమైనటువంటి జ్ఞానములో విషయమయ్యేది ఘటమవుతుంది అనమాట. అంచేత ఆ విధంగా స్వరిత జ్ఞాన సామగ్రి ప్రయోజ్య జ్ఞానము, ఆ జ్ఞానములో విషయం అవడం చేత ఘటానికి కర్మత్వం వస్తోంది. అంచేత విషయత అనేటువంటి దాంట్లో ఈ విధమైన పరిష్కారం చెప్పాలి. కేవలం విషయము అని అన్నట్టయితే జన్యత్వం అనేది వ్యాపార జన్యత్వం, స్వఘటిత వ్యాపారము అనేది ఆత్మ మనస్సంయోగ రూప వ్యాపారం. ఈ ఆత్మ మనస్సంయోగ రూప వ్యాపార జన్యము జ్ఞానము ఆ విషయము అని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఆత్మ మనస్సంయోగం ఒకటి అయితే కుదరదు. తర్వాత ఇంకా చక్షు, ఆ ఇంద్రియాలు కలవాలి. ఆ ఇంద్రియములు అవతల ఉన్న పదార్థంతో కలిస్తే గాని తద్విషయక జ్ఞానం కలగదు. అందుచేత అక్కడ కూడా స్వఘటిత జ్ఞాన సామగ్రి ప్రయోజ్య అని చెప్తే గాని సరిపోదు. జ్ఞాన విషయత సాధారణి నివేశ్య. ఇక్కడ ఆపుదామండి. ఆ మహోదయ. ఆ, ఇక్కడికి ఆపుదామండి. అలాగే ఇంకా గురుగారు. ఆ, గురుగారు అలాగే కర్మత్వ కర్మత్వ పరిష్కార. కర్మత్వ పరిష్కార. కర్మత్వ పరిష్కారం. అలాగే గురుగారు. ధన్యవాదాలు మహోదయ. ఉంటా అండి. నిన్న రాత్రి కొంచెం లేట్ ఒక్క నిమిషం.